తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ ఇంట్లో అందరితో కలిసి ఉన్నప్పుడు నేనేం ఖర్చు పెట్టినా అది నా తల్లిదండ్రుల సంపాదన అని గుర్తుకొచ్చేది. అందులో వాళ్ళ కష్టం కనబడేది. ఇప్పుడు నేను స్వయం కృషితో కష్టపడి తెచ్చుకున్న జాబ్ వల్ల నా కష్టార్జితం ఖర్చు పెడుతున్నాను. అప్పుడే జీతం కూడా ఇచ్చారా? అడ్వాన్స్ ఇచ్చారు. అందులో నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటండి అది? నా గాజులే కదా? అవును, నీ గాజులే. నువ్వు తాకట్టు పెట్టిన గాజులే. ఆ స్లిప్ నీ దగ్గర నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లి విడిపించాను. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నా సర్ప్రైజ్? చాలా సంతోషంగా ఉంది. దీనికి బదులుగా నేను మీకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నిజమా? ఏంటది? సర్ప్రైజ్ అంటే అది చూపించినప్పుడు థ్రిల్ అయితేనే దాన్ని సర్ప్రైజ్ అంటారు. ముందే ఎలా చెప్తారు? రేపటిదాకా ఆగండి. నువ్వు సర్ప్రైజ్ ఇస్తానన్నావంటే నాకు అది బాగా నచ్చుతుంది. నాకు బాగా ఆకలేస్తుంది. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుండండి, నేను భోజనం వడ్డిస్తాను. హాయ్ వదినా. రేణు, హాయ్ వదినా. ఎన్ని రోజులు అయిపోయింది వదినా నిన్ను చూసి. హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను రేణు, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ వదినా. ఏంటొదినా అదోలా ఉన్నావు? నేను కూడా ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం మాట్లాడకుండా సీరియస్ గా ఉన్నాడు. ఏంటి, నువ్వు అన్నయ్య ఏమైనా గొడవ పడ్డారా? ఇదిగే వదినా, అన్నయ్య నిన్నేమన్నా అంటే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. హాయ్ రేణు. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నాను. నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? ఫారిన్ లో మన ఇంటి ఫుడ్ దొరకదు కదా, అందుకే ఇలా అయ్యాను. హాయ్ నాన్న. హాయ్ రేణు, ఎలా ఉన్నావమ్మా? మీరు నా మీద బెంగ పెట్టుకున్నారని వచ్చేసాను. హాయ్ రేణు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్స్ రేణు. నేను డైరెక్ట్ గా ఎప్పుడు కలుస్తానా, ఎప్పుడు విషెస్ చెప్తానా అని వెయిట్ చేస్తున్నాను. ఈ ఇంట్లోకి ఒక బేబీ వస్తుందంటే అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. ఎందుకో తెలుసా? బేబీ వచ్చిన తర్వాత అయినా నేను పెద్దదాన్నయ్యానన్న విషయం ఈ ఇంట్లో అందరికీ అర్థమవుతుంది. అవును, మర్చిపోయాను. కిరణ్ అన్నయ్య, ఉషా వదిన ఏరి? రేపు కిరణ్ అన్నయ్య బర్త్డే కదా, మొదటి విషెస్ నేనే చెప్పాలి. అన్నయ్య ఏడి? అదేంటి, అన్నయ్య గురించి వదిన గురించి అడిగితే ఎవరూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు? కిరణ్ అన్నయ్య, ఉషా వదిన,
నాన్న? అందరూ సైలెంట్ గా ఉన్నారు. అన్నయ్య వదిన ఏరి? ఏదైనా పని మీద బయటికి వెళ్ళారా? నువ్వైనా చెప్పొదినా, నాకు చాలా కంగారుగా ఉంది. కిరణ్ అన్నయ్య వదిన ఏరి? వాళ్ళకేం కాలేదు కదా? ఈ ఫోటోలేంటి, చనువేంటి, పరిచయాలేంటి, అసలేంటిదంతా? మేఘనా, దీన్ని బయటికి గెంటే. నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు, నేను ఉషతోనే వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా ఇది? నీ కూతురు తెలుసో తెలియకో తప్పు చేయబోతే ఒక తల్లిలా నన్ను కడుపున దాచుకున్న వదిన మీద అంత నింద వేయటానికి నీకు మనసులా వచ్చిందమ్మా? తన గురించి తెలిసి కూడా తను తప్పు చేసిందంటే నమ్మేస్తావా? అన్నయ్య పాటలు పాడకుండా ఆపడానికి అంత పని ఎలా చేయగలిగావమ్మా? నిన్ను చూసిన ప్రతిసారి మా అమ్మ ఎప్పుడూ కరెక్ట్, తను ఏం చేసినా పర్ఫెక్ట్ అనుకునేదాన్ని. ఇప్పుడు నేను రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేసావమ్మా. నువ్వు ప్రూవ్ చేసావు. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి అర్చన టికెట్ తీసుకొస్తాను. అదైతే నేనే వెళ్ళి తీసుకొస్తాను కదా. మీరు ఇవాళే పుట్టారు, ఉంగా ఉంగా అంటే ఏం అర్థం అవుతుంది? జోకా? సరే వెళ్ళి తీసుకో. నమస్కారం పూజారి. నమస్కారం అమ్మా. పదండి అర్చన చేద్దాం.
పూజారి గారు, హోమానికి ఇంకా టైం ఉంది కదా, ఈలోగా శివుడికి అభిషేకం చేయించండి. అలాగేనండి, చేయిద్దాం. రేణు, అమ్మా, ఈ బట్టలు మా అబ్బాయి పుట్టినరోజు కోసం తీసుకున్నాం పూజారి గారు. ఇప్పుడు వాడు మాతో లేడు. వాడి వయసే ఉన్న ఎవరికైనా ఈ బట్టలు ఇవ్వండి. అలాగమ్మా, ఇది తీసుకో. పదనమ్మా, వెళ్ళి అభిషేకం చేద్దాం. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. ఏమైందండి? ఏం లేదు. బాబు కిరణ్, బాబు కిరణ్, బాబు కిరణ్. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి.
ఎక్కడికి వెళ్ళావు? స్వామి, ఈ అమ్మ మనసు నీకు తెలుసు. నా కొడుకు ఎక్కడున్నా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ అమ్మ మీద కోపం పోయి తిరిగి ఇంటికి రావాలి. బిడ్డే దూరమై మోడై మిగిలయి తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. గుండె గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా, కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతీ, అమ్మంటే ఓ భారతి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాగర్ధాయో సంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏవండి ఏవండి, ఏంటి మీరున్నట్టుండేదో ఆలోచిస్తున్నారు? నాకెందుకో అమ్మ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ఉషా. ఏమైంది అత్తయ్య? ఏం లేదమ్మా. అత్తయ్య గారు ఇక్కడ ఎందుకుంటారండి? మీరు ఆ జ్ఞాపకాల్లో నుంచి ఇంకా బయటపడలేదు, అందుకే మీకు అలా అనిపిస్తోంది. లేదు ఉషా, నా సెన్స్ ఎప్పుడు నన్ను మోసం చేయదు. మా అమ్మ ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి, లేదా వచ్చి వెళ్ళుండాలి. కిరణ్, ఏమైంది? నాకెందుకు కిరణ్ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోందండి. సరే పద, బయలుదేరదాం.
నిజంగా వచ్చుంటే మిమ్మల్ని చూసి కూడా దగ్గరికి రాకుండా ఉంటాడా అత్తయ్య? పూజారి గారు, ఇది మా అత్తయ్య గారు చేసిన ప్రసాదం, భక్తులకి పంచండి. కిరణ్ ప్రతి పుట్టినరోజు నాడు నేను చేసే పాయసం ఇష్టంగా తినేవాడు. ఈసారి వాడు లేడు. ఏవండి ప్రసాదం మరి నీకు? మీరు కానివ్వండి. ఏమైందండి? అమ్మ చేసిన పాయసం లాగే ఉంది.